ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి వేదికగా మరోసారి అభాసుపాలైంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను పోషించే దేశమని మానవ హక్కుల న్యాయవాది హిల్లెల్ న్యూయర్ ఆరోపించడంతో ప్రపంచ వేదికపై పాకిస్తాన్ పరువు పోయింది. అయితే హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఖతార్లో ఇజ్రాయెల్ చేసిన దాడులపై ఐక్యరాజ్య సమితిలో చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా మానవ హక్కుల న్యాయవాది యుఎన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హిల్లెల్ న్యూయర్ మాట్లాడుతూ ఖతార్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. 2012 నుంచి ఖతార్ హమాస్ రాజకీయ కార్యాలయాన్ని నిర్వహిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిందనే విషయాన్ని ఖండించినందుకు ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ను హిల్లెల్ తప్పుబట్టారు. 2011లో పాకిస్తాన్లో అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ను అమెరికా చంపినప్పుడు అప్పటి యుఎన్ చీఫ్ తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. హిల్లెల్ మాట్లాడుతుండగానే యుఎన్లో ఉన్న పాకిస్తాన్ ప్రతినిధి ఆయన ప్రసంగాన్ని మధ్యలో అడ్డుకున్నారు. అంతేకాక తమ దేశం పేరు అలానే బిన్ లాడెన్ పేరు ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో బిన్ లాడెన్ ఆశ్రయం పొందారంటూ చెప్పుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే తమ దేశంపై చేసే నిరాధారమైన ఆరోపణలను తిరస్కరిస్తున్నట్లు పాక్ ప్రతినిధి తెలిపారు. ఈ క్రమంలోనే హిల్లెల్ మైక్ని బంద్ చేశారు. అనంతరం పాక్ ప్రతినిధి మాట్లాడడం ముగిసిన తర్వాత హిల్లెల్ మైక్ను పునరుద్ధరించిన యుఎస్ హెచ్ఆర్సీ చైర్మన్ 4 సెకన్లలో ప్రసంగాన్ని ముగించాల్సిందిగా ఆయనకు సూచించారు. దీంతో ఆగ్రహించిన హిల్లెల్ పాకిస్తాన్ పరువు తీశారు. పాక్ కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశమేనని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని పేర్కొంటూ హిల్లెల్ తన ప్రసంగాన్ని ముగించారు. ఐరాస్లో హిల్లెల్ వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో అర్థం కాక పాక్ ప్రతినిధి తెల్లముఖం వేసుకుని కూర్చున్నారు. ఇక సమావేశం తర్వాత హిల్లెల్ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఖతార్ రాజధానిలో ఉగ్రవాదులు లక్ష్యంగా బాంబు దాడులు జరగకూడదంటే మరి మీరు మీ రాజధానిలో ఉగ్రవాదులకు ఎందుకు ఆశ్రయం ఇచ్చారని ఖతార్ పాలకులను ప్రశ్నించారు. అల్ జజీరా హమాస్ నిరంతర ప్రచార విభాగంగా ఎందుకు పనిచేస్తోందన్నారు. హమాస్ నేతలకు ఖతార్ పగటిపూట మధ్యవర్తిగా, రాత్రిపూట ఉగ్రవాద స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారని హిల్లెల్ ఆరోపించారు.